అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, మీ పార్టీని ప్రశ్నిస్తుంది. రాజకీయంగా ఈ కేసుని మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రస్తుతం డీసీఎం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు ఈ కేసుని దారుణంగా వాడుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుని పక్కన పెట్టేశారు. అదే ఇప్పుడు బాధ. ఆ బాధని ఆమె వెళ్ళగక్కుతూ ఆ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రశ్నించే గొంతుని నురిమేయడానికి, ఆ ప్రశ్నించే గొంతుని తొక్కి పెట్టడానికి నిన్న ఈ నేత మాట్లాడినటువంటి మాటలు, ఆ మాట్లాడినటువంటి వీడియో మీరు చూస్తే అర్థమవుతుంది దీని వెనకాల ఎంత పొలిటికల్ వెండెక్టా ఉందో. ఆ తప్పులు చేసినటువంటి వ్యక్తులు ఎవరో మీకు తెలియదా? మీ కూటమిలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తులే కదా, మీ కూటమిలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన నేతలే కదా, వాళ్ళకి సంబంధించిన కాలేజీల్లోనే కదా ఇది జరిగింది, వాళ్ళకి సంబంధించిన స్కూల్స్లోనే కదా ఇది జరిగింది ఈ ఘటన. మరి ఈ ఘటన ఎంత జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే అప్పుడు మన కూటమిలో లేము కాబట్టి మన ఇష్టం వచ్చేట్టు మాట్లాడాం. కానీ ఇప్పుడు తప్పు చేసింది ఎవరు? మన కూటమి పార్టీకి సంబంధించిన వ్యక్తులే. జనసేన నేతలందరూ ఒకటి తెలుసుకోవాలి, ఈ సంఘటన జరిగింది 2017లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు. 2017 నుంచి 2019 వరకు ఆ ప్రభుత్వం ఏం చేయలేదు, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, మీరు ఏం చేయలేదు. 2019 వచ్చిన తర్వాత అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ కావాలని కోరారు, ఆ తల్లికి న్యాయం చేశారు. ఆమెకి ఏమేమైతే హామీలు రావాలో ప్రభుత్వం తరపు నుంచి, ఆమె ఏమేమైతే ఆమెకి ఇవ్వాలో ప్రభుత్వం తరపు నుంచి అండగా నిలబడాలో అవన్నీ అండగా నిలబడిస్తూ వచ్చారు.